అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురంలో ప్రెస్ మీట్లో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో రోడ్డు వేయకుండా భూగర్భ జలాలను కలుషితంగా మార్చిన వైసీపీ పాలనను ఆయన ఆక్షేపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అభివృద్ధి పనులు ప్రారంభించామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని తెలిపారు. వైసీపీ అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతుందన్నారు. దీన్ని రాజోలు నియోజకవర్గం విషయంలోనే మనం మాట్లాడదాం. రాజోలు నియోజకవర్గంలో రోడ్లు చూసినట్టయితే ఏ ఒక్క రోడ్డు కూడా నడవటానికి కూడా వీలు కాని పరిస్థితులు తీసుకొచ్చారు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆర్ఎన్బి రోడ్లు వేసాం, పంచాయతీరాజ్ రోడ్లు వేసాం, అలాగే ఎన్ఆర్ఈజీఎస్ కింద రోడ్లు వేసాం. ఒక 30-40 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్లు నిర్మించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ముంపుతో ఈ నియోజకవర్గం చివరి నియోజకవర్గం కావటం, ఈస్ట్ గోదావరి ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజోలు నియోజకవర్గం చివరి కావటం, దానివల్ల ముంపు 3లో ఆయన ఓడిపోయిన తర్వాత 11 సీట్లు పరిమితమైన తర్వాత ప్రజల్లో గతంలో చనిపోయిన వారిని పరామర్శించానంటూ ఒక కొత్త రాజకీయాన్ని వెరవడి తీసుకొచ్చారు. ఆయన తండ్రి గారు పోయినప్పుడు కూడా అదే విధంగా విగ్రహాల రాజకీయం, ఎవరో చచ్చిపోయిన వాళ్ళని మామూలుగా హార్ట్ అటాక్ జనరల్ గా పోయినటువంటి వాళ్ళని ఏదో వాళ్ళకు సంబంధించినటువంటి బాధతో పోయినట్టుగా క్రియేట్ చేసి వ్యవహారం చేసినటువంటి రాజకీయాన్ని మళ్ళీ కొత్తగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ రకంగా ప్రజలు మీకు గుణపాఠం చెప్పారన్న దాన్ని 11 సీట్లను బట్టే మీకు అర్థం అవ్వాలి. అంశాల్ని పూర్తిగా నేలలోకి తొక్కింది. ఎక్కడా కూడా రాష్ట్రము పురోభివృద్ధి చెందటం జరగలేదు. తిరోగమనంలోనే రాష్ట్రం చాలా కష్టాలు పాలైన పరిస్థితి తెలుసు. దీన్ని రాజు